నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. చెవేల నియోజకవర్గంలో ఉన్నాం. ఏదైతే చూసుకుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రైతులకి రుణమాఫీ కాలేదని అయితే ధర్నా చేపట్టడం అయితే జరిగింది. మాట్లాడదాం, మనతో పాటు మాట్లాడడానికి టీఆర్ఎస్ నాయకులు విజయార్య గారు ఉన్నారు. అన్న నమస్తే. ఏదైతే చూసుకుంటే రుణమాఫీ అంశం మీద కూడా దేశం అంతటా రాష్ట్రం అంతటా చర్చనీయాంశంగా మారుతుంది. ఏంది మరి నిజంగా రుణమాఫీ అయిందా అంటే ఏం చెప్తారు? రుణమాఫీ అనేది పెద్ద డ్రామా, మోసం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అయితే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ కంటే ముందు మరి షరతులు వర్తిస్తాయి అని అంటే ఈ ప్రజలు వాళ్ళకు ఓటేసే వాళ్ళే కాదు. కేసీఆర్ గారి కంటే ఆయన ఒకటి ఇస్తే నేను రెండు ఇస్తే మూడు ఇస్తే నాలుగు ఇస్తా అన్నందుకు మాత్రమే ప్రజలు అటువైపు మళ్ళీరు. కాబట్టి దాన్ని ఎన్నికల తర్వాత ఓట్లు వేయించుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారు మోసం చేశారనేది ఈరోజు ఎన్నికల తర్వాత ప్రజలకు అర్థమవుతుంది. వీడు పచ్చి మోసగాడని చెప్పి కేసీఆర్ గారు చెప్పినా కూడా ప్రజలు వినకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిరు. ఈరోజు 8 నెలల తర్వాత అర్థమవుతూ ఉన్నది ప్రజలకు. కాబట్టి ప్రజలు వచ్చే ఎన్నికలలో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి కదా, ఖచ్చితంగా బుద్ధి చెప్పబోతున్నారు. ఎందుకు అని అంటే ఈరోజు 49,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి మరి అదే ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఆయన అబద్ధం ఆడడానికి రాదు. బ్యాంకర్ల ముందల ఆయన 7,500 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించబడ్డది ఈ రోజు వరకు అని చెప్పి నిన్నగాక మొన్న చెప్పిండు. కాబట్టి ఇదంతా బుట్టదాఖలు అయ్యింది. రైతు రుణమాఫీ లేదు, 6 గ్యారంటీలు లేవు అనేది తేలిపోయింది. కాబట్టి ప్రజలు ఈరోజు మరో తెలంగాణ ఉద్యమానికి పురిగోల్పిర్రు, శ్రీకారం చుట్టిర్రు. అది చేవెళ్ళ గడ్డ మీద నుండే ఈరోజు మరి శంకుస్థాపన జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. మా రైతులందరూ మీరు చూడండి మరి స్వచ్ఛందంగా వచ్చారు. ఈరోజు మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి ప్రభుత్వానికి రుణమాఫీ జరిగిందా లేదా తెలియజేయాలి అని అంటే మరి నిరసన దీక్షల ద్వారా తెలియజేయాలి. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు భుజానికి వేసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. మరి అది ఈరోజు మరి నిరసన తెలియజేసాం మా చెవెళ్ళ రైతుల పక్షాన. అంటే కాంగ్రెస్ పార్టీ ఏమంటే మేము రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసేసాం, కానీ బీఆర్ఎస్ పార్టీ కావాలని జనాలను తప్పుదోవ పట్టిస్తున్నట్టు కూడా ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇది వాస్తవం కదా. ఇప్పుడు సీఎం గారేమో 31,000 కోట్లు వేసేసాం. ఆగస్టు 15 తారీఖు అనౌన్స్మెంట్ అయింది. 17 తారీఖు అదే బట్టి విక్రమార్క గారు మరి ఏం చెప్తా ఉన్నారంటే 7,500 కోట్ల రూపాయలే చెల్లించబడ్డాయి అని చెప్పారు. మరి ఎవరిది నమ్మాలంటే ప్రజలు నమ్మాలి. మరి ప్రజలు ఈరోజు గత వారం రోజుల నుండి ఆగస్టు 15 నుండి మొదలుకొని ఈరోజు 22వ తారీఖు అంటే వారం 7 రోజుల నుండి బ్యాంకుల వెనకాల తిరుగుతూ ఉన్నారు. అలాగే మరి వ్యవసాయ సొసైటీల వెంబడి తిరుగుతూ ఉన్నారు. ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పట్టించుకుంటలే, రైతులను బ్యాంకర్లు పట్టించుకుంటలే, తర్వాత కోఆపరేటివ్ సొసైటీలు పట్టించుకుంటలే. మరి ప్రజలు దిక్కుదోయని పరిస్థితులలో ఈరోజు ఉన్నారు. కొన్ని సాంకేతిక లోపాల వల్లనే రుణమాఫీ ఆగింది, పూర్తి స్థాయిలో కంపల్సరీ అవుతుంది, కొంచెం టైం ఇవ్వండి కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మా కేటీఆర్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. ఇన్ని రోజులు ఆధార్ కార్డుకు నంబర్లు లేవు అని ఏ రోజు కూడా బ్యాంకర్లు చెప్పలే, అధికారమే చెప్పలేదు. కానీ మీ అంతలో మీరు ఆధార్ కార్డులు తప్పులున్నందుకు గాను మేము రైతులకు ఓట్లే ఏది మరి డబ్బులు వేయలేమని అంటే ఇది సిగ్గుపడాల్సిన అంశం. ఆధార్ కార్డు ఎక్కడైనా నంబర్ తప్పు ఉంటుందా? మీరు ఏ ఒక్క కార్డు కూడా తప్పులేదు. మరి నువ్వు ఎట్లా అబద్ధం ఆడుతూ ఉన్నాం? ఈరోజు 6 గ్యారంటీలు గల్లంతైనాయి. అరే ప్రత్యేకించి రుణమాఫీ అనేది చాలా ప్రత్యేకమైంది. ఈరోజు 2 లక్షల తీసుకున్నటువంటి రుణాలు దానికి మిత్తి కడితే మాత్రమే 2 లక్షలు మేము చెల్లిస్తామంటున్నారు. మా కేటీఆర్ గారు ఈరోజు ఏమన్నారు? మీరు 2 లక్షలు ముందు మా అకౌంట్లో వేయండి, తక్కిన మిత్తి మేము చెల్లించుకుంటామనే మాట మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చెప్పిందే నిజమైంది. అసెంబ్లీ కంటే ముందు భారతీయ జనతా పార్టీ నమ్మకండి, కాంగ్రెస్ నమ్మకండి. వీళ్ళు అబద్ధాలు చెప్తారు. మనది తెలంగాణ, బంగారు తెలంగాణ, నీళ్లు నిధులు నియామకాలు విధానంతో నడుస్తూ ఉన్నది. మరి ఎదుగుతున్న క్రమంలో మళ్ళీ మనల్ని మనం తుంచుకున్నట్లు అవుతాం. మరి మీరు బీఆర్ఎస్ కోట్లు వేయండి అని చెప్పి ప్రాధేయపడ్డా కూడా ప్రజలు పక్కదారి పట్టి 1కి 2 ఇస్తామని నమ్మినందుకు గాను ఈరోజు చెప్పుతోడు కొట్టించుకున్నట్టు అయ్యింది. కాబట్టి ప్రజలు ఈరోజు రివోల్ట్ అయ్యారు. వాళ్ళని తట్టుకునే పరిస్థితి ఈ కాంగ్రెస్కు లేదు. థ్యాంక్ యూ అన్న. చెప్పండి అన్న, ఏంది రుణమాఫీ విషయంలో ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది, చేవేల నుండి స్టార్ట్ చేస్తున్నారు. ఏంది మరి రుణమాఫీ అనుకున్న స్థాయిలో అవ్వలేదా? రుణమాఫీ
ఏ ఊర్ల కన్నా వచ్చి ఎంక్వైరీ చేయండి మీరు. 30% కన్నా ఎక్కువ కాలే. 50,000 రుణమాఫీ కూడా కానోళ్ళు ఉన్నారు, ₹1,00,000 రుణమాఫీ కానోళ్ళు ఉన్నారు, 70,000 రుణమాఫీ కానోళ్ళు ఉన్నారు. ఒక 2,000 3,000 ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఎవరికి చేయలే. ఈరోజు 2 లక్షలు అయితే 2 లక్షల కన్నా పైన ఉన్న వాళ్ళకి ఎవరికి చేయలే. ప్రాక్టికల్గా చూసినారుగా వేలాది మంది రైతులు రుణమాఫీ కానటువంటి వాళ్ళు ఇక్కడికి ధర్నాకు వచ్చారు. వాళ్ళందరూ విత్ ఎవిడెన్స్లతో వచ్చారు. మరి సిగ్గుచేరం ఉండాలి నిజంగా రేవంత్ రెడ్డి గారికి మొత్తం రుణమాఫీ చేసిన అన్నికే. నిజంగా రేవంత్ రెడ్డి గారు హరీష్ రావుని అనడం కాదు, రేవంత్ రెడ్డికి సిగ్గు శరము ఉంటే మనిషి అయితే లజ్జ ఉంటే ఇమీడియట్గా రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి. ఛాలెంజ్ విసిరినోడు అయితే. మేము రుణమాఫీ అయితే అనుకున్న స్థాయిలో అందరికీ అంటే పాసిబుల్ అయిన వాళ్ళకి అందరికి వేసినాం, కొన్ని సాంకేతిక లోపాల వల్లనే రుణమాఫీ కాలేదు, వాళ్ళకు కూడా అయితే అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఏం చెప్తారు? సాంకేతిక లోపం ఏంది? నీతో డబ్బులు లేవురా భయ్, ముందుగా చెప్పదు. అది చెప్పకుండా ఎందుకు మాట్లాడతావు? డబ్బులు లేవు నీ దగ్గర, సాంకేతిక లోపాలని. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎందుకు సాంకేతిక లోపాలు రాలేదు? వేసిన 7,500 40,000 మందికి కావాలంటే అవుతుందా? దానికి కొరీలు సాంకేతిక లోపాలు అని చెప్పేసి దాకా ముద్దు పేరు పెడుతున్నారు తప్ప ఏమి లేదు. సాంకేతిక లోపం 2 లక్షలు ఉన్న వాళ్ళందరికీ ఎట్ ఏ టైం నువ్వు చేసేసాయి, డబ్బులు వేసేసాయి. ఆ మీద ఉన్న 10,000 20,000 3 లక్షలు 4 లక్షలు ఎవడన్నా ఉండను, వాడు తర్వాత కట్టుకుంటాను. నీకెందుకు? 2 లక్షల 1,000 రూపాయలు ఉంటేనంట 1000 కట్టుకుంటే 2 లక్షలు చేస్తాడంట. 2 లక్షల 10,000 ఉంటే 10,000 ముందుగా కట్టుకుంటే చేస్తాడంట. అది కాదు రీజన్. అసలు నీతో డబ్బులు లేవు. 7,500 కోట్లతోటే మొత్తం మసిపూసి మారడుగా చేసేసి 40,000 మందికి చేసేసినని పబ్లిక్ అనుకోవాలి. అరే నాకొకరికి రాలేదేమో అందరికి వచ్చిందని ఎవరి కాడ అనుకోవాలి. అట్లా లేదు. ప్రజలు చైతన్యవంతమైనరు. అందరు ఈరోజు మొత్తం రాని వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వస్తున్నారు, ఆఫీసులు ముట్టడిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. వెంటాడతాం, వేటాడతారు రైతులు అందరూ కూడా అని చెప్పేసి తెలియజేస్తున్నారు.